హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 6' మరి కథలోకి వెళ్తే, హైదరాబాద్లోని ఆ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూ గదిలో కేవలం వెంటిలేటర్ శబ్దం, మానిటర్ బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ గది బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆ నాలుగు గోడల మధ్య కాలం స్తంభించిపోయినట్టుంది. తెల్లటి దుప్పటి కప్పుకొని తల కట్టుతో అపస్మారక స్థితిలో ఉన్న స్నేహం చూస్తూ ఉంటే అర్జున్ గుండె తరుక్కపోతుంది. అర్జున్ ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ చల్లగా ఉంది. ఎప్పుడు తన్ను ఉత్సాహపరిచే స్నేహ, తన తప్పులను సరిదిద్దే స్నేహ ఇప్పుడు మౌనంగా ఉండటం అతనికి నరకంగా ఉంది. స్నేహ, లెగు స్నేహ, నువ్విలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. ఆఫీస్ సమస్యలను ధైర్యంతో గెలుస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నావు? అర్జున్ గొంతులో ఆవేదన కట్టలు తెంచుకుంది. అతని కన్నీటి చుక్క ఆమె చేతి మీద పడింది. నీకు మాట ఇస్తున్నాను స్నేహ, నిన్నీ స్థితికి తెచ్చిన వాళ్ళను వదిలిపెట్టను. వాళ్ళు కార్పొరేట్ కింగ్స్ కావచ్చు, నా సొంత మనుషులు కావచ్చు. వాళ్ళ సామ్రాజ్యాలను నాశనం చేసి ఆ బూడిదను నీ కాళ్ళ దగ్గర పోస్తాను. అర్జున్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళు లేవు, ఒక నిర్ణయం ఉంది. స్నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకుని గది నుండి బయటకు వచ్చాడు. బయట బెంచ్ మీద విశ్వనాథ్ గారు దిగులుగా కూర్చొని ఉన్నారు. తాతయ్య, మీరు స్నేహ దగ్గర ఉండండి, నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు స్నేహ కొలుకున్న వార్తతో పాటు మన శత్రువుల పతనం వార్త కూడా వినాలి అని చెప్పి అర్జున్ వేగంగా నడిచాడు. విశ్వనాథ్ గారు మనవడి కళ్ళలో రగిలే ఆవేశాన్ని చూసి అతన్ని ఆపలేకపోయారు. ఆసుపత్రి బయట విక్రమ్ కారుతో సిద్ధంగా ఉన్నాడు. అర్జున్ కారు ఎగ్గానే యాదగిరి ఆచుకు దొరికిందా అని అడిగాడు. ఆ గొంతులో ఉన్న గాంభీర్యం విక్రమ్ని కూడా భయపెట్టింది. దొరికింది అర్జున్. వాడు సిటీకి దూరంగా ఉన్న ఒక పాత గోడంలో దాక్కున్నాడు. విరాట్ వాడికి డబ్బు ఇచ్చి నేపాల్ పారిపోమని చెప్పాడట. ఈ రాత్రికి వాడు బార్డర్ దాటేస్తాడు. విక్రమ్ సమాచారం ఇచ్చాడు. వాడు బార్డర్ దాటాడు విక్రమ్, ఈ రాత్రి వాడు నరకం దాటుతాడు. పద, అర్జున్ ఆజ్ఞాపించాడు. నగర శివర్లలో నిర్మానుష్యంగా ఉన్న ఒక ఇండస్ట్రియల్ ఏరియాది. అక్కడ పాతబడిన ఫ్యాక్టరీలు, తుప్పుపట్టిన రేకులు భయానకరంగా ఉన్నాయి. అందులో ఒక గోడన్లో యాదగిరి, అతని నలుగురు అనుచరులు మందు తాగుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూసారా, ఒక్క దెబ్బతో రాయల్ గ్రూప్ని ఇలా ఆడించాను. ఆ విరాట్ బాబు నాకు 50 లక్షలు ఇచ్చాడు. ఇక లైఫ్ సెటిల్. యాదగిరి గట్టిగా నవ్వుతున్నాడు. అంతలో గోడం తలుపులు దబీమని బదలయ్యాయి. ఆ శబ్దానికి వాళ్ళు ఉలిక్కిపడ్డారు. దుమ్ము రేగుతూ ఉండగా ఆ వెలుతురులో అర్జున్ రాయ్ నడుచుకుంటూ వస్తున్నాడు. అతని వెనుక విక్రమ్, కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అర్జున్ చేతిలో ఒక ఇనుపరాడు ఉంది. అతను సూట్లో లేడు. స్లీవ్స్ మడతపెట్టి షర్ట్లో కోపంతో రగిలిపోతున్న సింహంలా ఉన్నాడు. ఎవర్రా మీరు? యాదగిరి మనుషులు లేచారు. అర్జున్ సమాధానం చెప్పలేదు. నేరుగా వారి మీదకు వెళ్ళాడు. మొదటి వ్యక్తి కత్తి తీసుకుని రాగానే అర్జున్ రాడుతో అతని చేతి మీద కొట్టాడు. ఆ దెబ్బకు కత్తి కింద పడింది. ఎముక విరిగిన శబ్దం వచ్చింది. అర్జున్లోని ఆవేశం ఆపుకోలేంది. స్నేహ రక్తం కళ్ళ చూసిన ప్రతిసారి అతని కోపం రెట్టింపు అవుతుంది. 5 నిమిషాల్లో యాదగిరి మనుషులందరూ కింద పడి మూలుగుతున్నారు. యాదగిరి భయంతో వణికిపోతూ గోడ కానుకొని నిలబడ్డాడు. సా, నన్నేం చేయకండి, నాకేం తెలియదు అని ప్రాధేయపడ్డాడు. అర్జున్ అతని చొక్కా పట్టుకుని గాల్లోకి లేపాడు. అతని గోడకు బలంగా అదింపెట్టి గొంతు మీద రాడు పెట్టాడు. నీకేం తెలియదా? నా భార్య తల మీద రాయి పడేటప్పుడు నీకు తెలియదా? ఆమె రక్తం కారుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నప్పుడు తెలియదా? చెప్పు, ఎవరు చేయించాడిది? అర్జున్ గర్జించాడు. అది అది కార్మికుల కోపం సార్. యాదగిరి ఇంకా అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. అర్జున్ రాడ్ని గట్టిగా నొక్కాడు. యాదగిరి ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఇంకొక అబద్ధం చెప్తే నీ ప్రాణం ఇక్కడే పోతుంది. నా భార్య ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఆమెకు ఏమైనా జరిగితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నిజం చెప్పు. అర్జున్ కళ్ళలో మృత్యువు కనిపించింది యాదగిరికి. చెప్తాను సార్, చెప్తాను. విరాట్ బాబు, కింగ్స్ గ్రూప్ విరాట్ బాబు చేయించారు.
ఆయనే నాకు డబ్బు ఇచ్చి సమ్మె చేయించమన్నారు. స్నేహ గారిని హాస్పిటల్ పాలు చేస్తే కంపెనీ పాడవుతుందని ప్లాన్ వేశారు. యాదగిరి నిజం కక్కేశాడు. అర్జున్కి అనుమానం నిజమైంది. కానీ ఇంకా ఏదో ఉంది. విరాట్ ఒక్కడేనా? ఇంకెవరైనా ఉన్నారా? వాడు మా ఇంటర్నల్ విషయాలు ఎలా తెలుసుకున్నాడు? ఒక లేడీ సార్, ఆవిడ పేరు నాకు తెలియదు, కానీ విరాట్ బాబు ఆమెతో ఫోన్లో మాట్లాడడం విన్నాను. సుజాత గారు అని పిలిచారు. ఆవిడే ప్లాన్ అంతా ఇచ్చింది. యాదగిరి చెప్పేశాడు. సుజాత మళ్ళీ ఆమె. అర్జున్కి అసహ్యం వేసింది. సొంత మేనత్తే తన నాశనాన్ని కోరుకుంటుంది. విక్రమ్ ఫోన్ తీసి యాదగిరి వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేశాడు. వీడిని పోలీసులకు అప్పగించి విక్రమ్, కానీ అప్పుడే మీడియాకు చెప్పొద్దు. విరాట్ని దెబ్బ కొట్టడానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది, అర్జున్ చెప్పాడు. శత్రువుని చంపటం కన్నా వాడి అహంకారాన్ని చంపటం నాకిష్టం. ఆ రాత్రి విరాట్ తన పెంట్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఉన్నాడు. ట్రయల్ గ్రూప్ షేర్లు పడిపోవటం టీవీ స్క్రీన్ మీద చూస్తూ విస్కీ తాగుతున్నాడు. పక్కన సుజాత కూడా ఉంది. చూసారా సుజాత గారు, అర్జున్ పని అయిపోయింది. రేపు ఉదయం స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రయల్ గ్రూప్ షేర్లు మట్టి కలుస్తాయి. అప్పుడు నేను వాటిని తక్కువ రేటు కొనేస్తాను. ట్రయల్ గ్రూప్ కింగ్స్ గ్రూప్లో కలిసిపోతుంది. విరాట్ అహంకారంతో నవ్వాడు. సుజాతకు నవ్వింది. నాకు కావాల్సింది అదే విరాట్. అర్జున్ రోడ్డు మీద పడాలి. స్నేహ దిక్కులేని చావు చావాలి. అంతలో విరాట్ ఫోన్ మోగింది. అతని పిఏ నుండి, సార్ టీవీ చూడండి, అర్జున్ లైవ్లో ఉన్నాడు, పిఏ కంగారుగా చెప్పాడు. విరాట్ చిరాగ్గా టీవీ ఛానల్ మార్చాడు. స్క్రీన్ మీద అర్జున్ కనిపిస్తున్నాడు. అతను ఆసుపత్రి బయట నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. అతని చొక్కా మీద ఇంకా రక్తం మరకలున్నాయి. అతని ముఖం గంభీరంగా ఉంది. నమస్కారం. ఈరోజు రాయల్ గ్రూప్ మీద, నా భార్య స్నేహ మీద జరిగిన దాడి గురించి మీ అందరికీ తెలుసు. ఇది కార్మికుల ఆగ్రహమని అందరూ అనుకున్నారు, కానీ ఇది కార్పొరేట్ కుట్ర, అర్జున్ సూటిగా చెప్పాడు. విరాట్ నవ్వాడు. ఏదో ఒకటి వాగుతాళ్లే, ప్రూఫ్స్ ఏం లేవు కదా. టీవీలో అర్జున్ కొనసాగించాడు. దీనికి సాక్ష్యం ఇదిగోండి. వెంటనే స్క్రీన్ మీద యాదగిరి కాన్ఫరెన్స్ వీడియో ప్లే అయింది. అందులో యాదగిరి శిష్టంగా చెప్తున్నాడు. విరాట్ బాబు నాకు 50 లక్షలు ఇచ్చారు. సుజాత గారు ప్లాన్ ఇచ్చారు. స్నేహ గారిని చంపడమే వారి ఉద్దేశం. విరాట్ చేతిలోని గ్లాసు జారి కింద పడింది. సుజాత ముఖం పాలిపోయింది. ఇది ఫేక్ వీడియో అయి ఉంటుంది. విరాట్ తన్ని తాను సముదాయించుకున్నాడు. కానీ అర్జున్ అంతటితో ఆగలేదు. కేవలం మాటలే కాదు, ఇదిగోండి బ్యాంకు ట్రాన్సాక్షన్స్, కింగ్స్ గ్రూప్ అకౌంట్ నుండి యాదగిరి బినామీ అకౌంట్కి వెళ్ళిన డబ్బు వివరాలు, అలాగే విరాట్ సుజాతల కాల్ డేటా రికార్డ్స్. ఇవన్నీ నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ గారికి, సెబీ అధికారులకు పంపించాలి. విరాట్కి చెమటలు పట్టేశాయి. ఇది కేవలం పరువు పోవటం కాదు, ఇది క్రిమినల్ కేసు, ఇన్సైడర్ ట్రేడింగ్, ఆత్మహత్యయత్నం. అర్జున్ కెమెరా వైపు చూస్తూ నేరుగా విరాట్తో మాట్లాడుతున్నట్టుగా అన్నాడు. విరాట్, నువ్వు వ్యాపారాన్ని యుద్ధం అనుకున్నావు, కానీ నేను దాన్ని బాధ్యత అనుకున్నాను. నా భార్య రక్తం చిందించావు, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. రేపు ఉదయం స్టాక్ మార్కెట్లో రాయల్ గ్రూప్ షేర్లు పడవు, కింగ్స్ గ్రూప్ పతనమవుతుంది. గెట్ రెడీ. ఆ లైవ్ చూసిన ఇన్వెస్టర్లు, ప్రజలు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో బైకాట్ కింగ్స్ గ్రూప్, స్టాండ్ విత్ అర్జున్ అని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. అదే సమయంలో పోలీస్ సెరైన్ శబ్దాలు విరాట్ ఇంటి కింద వినిపించాయి. సుజాత గారు పారిపోండి, పోలీసులు వచ్చారు, విరాట్ అరిచాడు. అతను వెనక దారి గుండా తప్పించుకోవడానికి పరుగు పెట్టాడు. సుజాత కూడా భయంతో వణికిపోతూ లిఫ్ట్ వైపు పరిగెట్టింది. కానీ పోలీసులు అప్పటికే బిల్డింగ్ని చుట్టుముట్టారు. విరాట్ని, సుజాతను అరెస్ట్ చేశారు. మీడియా వాళ్ళు ఆ దృశ్యాలను లైవ్లో చూపిస్తున్నారు. ఒకప్పుడు మహారాణ్లా వెలిగిన సుజాత ఇప్పుడు ముఖం కప్పుకొని పోలీస్ జీపు ఎక్కుతుంది. అహంకారంతో విర్రవీగిన విరాట్ చేతులకు బేడీలతో తలదించుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలు. అర్జున్ తిరిగి ఆసుపత్రికి వచ్చాడు. అతని అలసట, కోపం అన్ని తీరిపోయాయి. ఇప్పుడు అతని మనస్సులో ఉన్నదల్లా స్నేహ మాత్రమే. ఐసీయూ గదిలోకి వెళ్ళాడు. డాక్టర్లు స్నేహం చెక్ చేస్తున్నారు. డాక్టర్, అర్జున్ ఆశగా అడిగాడు. గుడ్ న్యూస్ మిస్టర్ అర్జున్,
స్నేహ గారు డేంజర్ నుండి బయటపడ్డారు. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. డాక్టర్ చిరునవ్వుతో చెప్పారు. అర్జున్ పరుగున స్నేహ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తలనొప్పిగా ఉన్న అర్జున్ చూడగానే ఆమె కళ్ళల్లో వెలుగు వచ్చింది. అర్జున్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. స్నేహ, నువ్వు గెలిచావు. మన కంపెనీని కాపాడావు. ఆ దుర్మార్గులను జైలుకు పంపించావు. అర్జున్ ఎమోషనల్గా చెప్పాడు. స్నేహ చాలా బలహీనమైన గొంతుతో, నేం కాదు అర్జున్, మనం గెలిచాం. నువ్వు సురక్షితంగా ఉన్నావు కదా అని అడిగింది. నేను బాగున్నాను, కానీ ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేయకు. నువ్వు లేకపోతే ఈ విషయాలు, ఈ ఆస్తులు నాకెందుకు? అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్నేహ నవ్వింది. అగ్రిమెంట్లో ఈ క్లాజు లేదు కదా ఎండి గారు. ఆ మాటకు అర్జున్ కూడా నవ్వేశాడు. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ రాద్దాం. అందులో నువ్వు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకూడదు అని రాస్తాను. ఆసుపత్రి గదిలో ప్రేమ చిగురించింది. బయట సూర్యుడు ఉదయిస్తున్నాడు. రాయల్ గ్రూప్ షేర్లు మళ్ళీ పుంజుకున్నాయి. కింగ్స్ గ్రూప్ దివాణా తీసింది. కొన్ని రోజుల తర్వాత స్నేహ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఒక శుభవార్త ఆమె కోసం ఎదురు చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ వచ్చాడు. కంగ్రాట్స్ స్నేహ, కంగ్రాట్స్ అర్జున్. ప్రభుత్వం రామాపురం స్కూల్ ప్రాజెక్ట్ని బెస్ట్ సోషల్ ఇనిషియేటివ్గా గుర్తించింది. అంతేకాదు, స్నేహ గారికి ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. విక్రమ్ చెప్పాడు. అందరూ సంతోషించారు. కానీ ఆ ఆనందం మధ్యలో ఒక చిన్న అలజడి. జైల్లో ఉన్న సుజాత విరాట్లను కలవటానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చూడ్డానికి చాలా సాధారణంగా ఉన్నాడు, కానీ అతని కళ్ళల్లో ఏదో రహస్యం దాగి ఉంది. మీకు బెయిల్ దొరకదు, కానీ నేను మిమ్మల్ని బయటకు తీసుకురాగలను, ఆ వ్యక్తి చెప్పాడు. ఎవరు నువ్వు? విరాట్ అడిగాడు. నేను అర్జున్ గతం నుండి వచ్చిన వాణ్ణి కాదు. అతని భవిష్యత్తును నాశనం చేయాలనుకున్న వాణ్ణి. నా పేరు రిషి, అర్జున్ తమ్ముడిని. ఆ వ్యక్తి బాంబు పేల్చాడు. విరాట్, సుజాత షాక్ అయ్యారు. అర్జున్కి తమ్ముడు ఉన్నాడా? విశ్వనాథ్ గారు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదేం? రిషి నవ్వాడు. అవును, నేను ఈ కుటుంబం నుండి బహిష్కరించబడిన వాణ్ణి. ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్నాను. ఇప్పుడు నా వాటా కోసం వచ్చాను. అర్జున్ దగ్గర ఉన్నదంతా నాదే. మనం చేతులు కలుపుదాం. రాయల్ ఎంపైర్ భవంతిలో మళ్ళీ ప్రశాంత నెలకొందనుకునే లోపే విధి మరో కొత్త తుఫాన్ను సిద్ధం చేసింది. స్నేహ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చింది. ఆమెకు ప్రభుత్వం ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించడంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. పని వాళ్ళ ఇంటిని పూలతో అలంకరిస్తున్నారు. సాయంత్రం జరగబోయే సన్మాన కార్యక్రమానికి బంధుమిత్రులు, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఆహ్వానించబడ్డారు. అర్జున్ తన గదిలో అద్దం ముందు నిలబడి టై సరిచేసుకుంటూ ఉన్నాడు. స్నేహ వెనక నుండి వచ్చి అతనికి ఒక కొత్త బ్లేజర్ అందించింది. ఏంటి స్నేహ ఇది? నా దగ్గర ఇప్పటికే చాలా బ్లేజర్స్ ఉన్నాయి కదా. అర్జున్ నవ్వుతూ అడిగాడు. ఉన్నాయి అర్జున్, కానీ ఇది స్పెషల్. నా భర్త నా పక్కన నిలబడినప్పుడు అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి. ఈరోజు నాకు అవార్డు వస్తుంది నిజమే, కానీ ఆ విజయం వెనుక నీ సపోర్ట్ ఉంది. సో యు ఆర్ ద రియల్ హీరో, స్నేహ ప్రేమగా చెప్పింది. అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు పక్కన ఉంటే నేనెప్పుడు హీరోనే స్నేహ. సరే, తాతయ్య గారికి మెడిసిన్స్ వేశావా? ఆయన ఈ మధ్య కొంచెం డల్గా ఉంటున్నారు అని ఆరా తీశాడు. వేశాను అర్జున్. బహుశా సుజాత అత్తయ్య రాహుల్ జైలుకు వెళ్ళటం ఆయన బాధ పెడుతుందేమో. ఎంతైనా కూతురు కదా. స్నేహ అభిప్రాయపడింది. కానీ నిజం వేరు. విశ్వనాథ్ గారు తన గదిలో ఉన్న పాత ఫోటో ఆల్బం చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందులో ఆయన కొడుకు ఆదిత్య ఫోటో ఉంది. ఆదిత్య, నేను చేసిన తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుందేమో అని భయంగా ఉంది అని ఆయన తనలో తానే మదనపడుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయం. ఇంటి ముందు లాన్లో పార్టీ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అతిథులు రావటం మొదలైంది. మీడియా వాళ్ళు కూడా వచ్చారు. స్నేహ, అర్జున్ అందరినీ పలకరిస్తూ ఆనందం గడుపుతున్నారు. సరిగ్గా అప్పుడే ఒక నల్లటి స్పోర్ట్స్ కార్ వేగంగా వచ్చి గేట్ను దాటుకుని నేరుగా స్టేజ్ ముందు ఆగింది. టైలర్ ఆపిడి శబ్దం పెద్దగా వచ్చింది. అందరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు.
సెక్యూరిటీ గార్డ్స్ పరుగున వచ్చారు. ఎవరు సార్ మీరు? ఇలా లోపలికి వచ్చారు? కార్ డోర్ తెరుచుకుంది. ఒక యువకుడు స్టైల్గా బయటకు వచ్చాడు. అతని వయసు అర్జున్ కన్నా 2-3 ఏళ్ళు తక్కువ ఉంటుంది. జీన్సు, లేదర్ జాకెట్, కళ్ళ కూలింగ్ గ్లాసెస్. చూడ్డానికి అర్జున్ పోలికలు ఉన్నాయి. కానీ అతని ముఖంలో ఒక తిరస్కారం, ఒక పొగరు కనిపిస్తున్నాయి. అతనే రిషి. రిషి తన గ్లాసెస్ తీసి చుట్టూ ఉన్న వైభవాన్ని చూసి వెటకారంగా నవ్వాడు. వావ్, రాయల్ ఎంపైర్ పేరుకు తగ్గట్టే ఉంది. కానీ ఇందులో ఉండవలసిన రాజు ఇంకా బయటే ఉన్నాడు. రిషి గట్టిగా అన్నాడు. అర్జున్ కోపంగా ముందుకు వచ్చాడు. ఎవరు మిస్టర్ మీరు? ఇది ప్రైవేట్ పార్టీ. ఇన్విటేషన్ లేకుండా ఇలా వచ్చారు. రిషి అర్జున్ వైపు తిరిగి పైనుండి కింది వరకు చూశాడు. హలో బ్రదర్, ఇన్విటేషన్ గెస్ట్లకు కావాలి, ఇంటి సొంతదారులకు కాదు. సొంతదారా? అర్జున్ ఆశ్చర్యపాడు. మతి భ్రమించిందా? సెక్యూరిటీ, ఇతని బయటికి పంపండి. సెక్యూరిటీ గార్డ్స్ రిషిని పట్టుకుపోయారు. ఆగండి, ఓ గంభీరమైన గొంతు వినిపించింది. విశ్వనాథ్ గారు వణుకుతున్న కాళ్లతో మెట్లు దిగి వస్తున్నారు. ఆయన ముఖం పాలిపోయింది. రిషిని చూడగానే ఆయన కళ్ళల్లో భయం, ఆశ్చర్యం రెండు కనిపించాయి. రిషి నవ్వాడు. హలో తాతయ్య, చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నావు కదా, గుర్తుపట్టలేదా? లేక గుర్తుపట్టకూడదు అనుకున్నావా? అర్జున్, స్నేహ షాక్ అయ్యారు. తాతయ్య అని పిలుస్తున్నాడేంటి? తాతయ్య ఎవరితను? మీకు తెలుసా? అర్జున్ అడిగాడు. విశ్వనాథ్ గారు మాట్లాడలేకపోయారు. తలదించుకున్నారు. రిషి మైక్ దగ్గరికి వెళ్ళాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ అర్జున్ రాయ్ గురించి తెలుసు. రాయల్ గ్రూప్ ఏకైక వారసుడు అని అనుకుంటున్నారు. కానీ ఈ కథలో ఇంకో పాత్ర ఉంది. ఆదిత్య రాయ్కి 2 కొడుకులు. పెద్దవాడు అర్జున్, చిన్నవాడు నేను, రిషి రాయ్. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. మీడియా కెమెరాలు క్లిక్మనిపించాయి. అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. అబద్ధం, మా నాన్నకు నేను ఒక్కనే కొడుకుని. ఇదంతా ట్రాష్. ఎవరా నువ్వు మా ఫ్యామిలీ పరువు తీయటానికి? విరాట్ పంపిన మనిషివా? అంటూ రిషి కాలర్ పట్టుకున్నాడు. రిషి ఏమాత్రం భయపడకుండా తన జోబులోంచి కొన్ని కాగితాలు తీసి అర్జున్ ముఖం మీద విసిరాడు. చదువుకో బ్రదర్, అవి DNA రిపోర్ట్స్. ఆదిత్య రాయ్ నా బయోలాజికల్ ఫాదర్. కావాలంటే లీగల్గా చెక్ చేసుకో. రిషి సవాలు విసిరాడు. అర్జున్ ఆ కాగితాల్ని చూశాడు. అందులో ఉన్న రిపోర్ట్స్ పాజిటివ్ అని ఉన్నాయి. అర్జున్ తాతయ్య వైపు చూశాడు. తాతయ్య ఏంటిది? వీడు చెప్పేది నిజమేనా? నాకొక తమ్ముడు ఉన్నాడా? ఇన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అర్జున్ నిలదీశాడు. విశ్వనాథ్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అవును అర్జున్, వాడు నీ తమ్ముడే. ఆ మాట వినగానే అర్జున్ చేతిలోని కాగితాలు జారి కింద పడ్డాయి. స్నేహ వచ్చి అర్జున్ని పట్టుకుంది. విశ్వనాథ్ గారు గతాన్ని చెప్పటం మొదలుపెట్టారు. అర్జున్, మీ నాన్న ఆదిత్య నీ తల్లి చనిపోయాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పుడే ఒక బిజినెస్ ట్రిప్లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అనిత అనే అమ్మాయిని కలిశాడు. ఆమెకు ఆదిత్యకు మధ్య బంధం ఏర్పడింది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, కానీ అనిత గర్భవతి అయింది. ఆ విషయం నాకు తెలిసాక మన పరువు పోతుందని భయపడ్డాను. ఆదిత్యను బలవంతంగా ఇండియాకు రప్పించాను. అనితను అక్కడే వదిలేయమని చెప్పాను. ఆమెకు డబ్బు పంపి నోరు ముయించాను. కొన్నాళ్ళకి ఆదిత్య మానసిక క్షోభతో యాక్సిడెంట్లో చనిపోయాడు. అనిత అక్క రిషిని కంది. వాడక్కడే పెరిగాడు. ఇది ఎవరికి తెలియకూడదని నేనే దాచాను. విశ్వనాథ్ గారు చెప్పింది విన్నాక అక్కడ ఉన్న నిశ్శబ్దం భయంకరంగా ఉంది. అర్జున్ తన తాతయ్యను అసహ్యంగా చూశాడు. పరువు కోసం సొంత కొడుకు ప్రేమను, మనవని దూరం చేశారా తాతయ్య? అనాథల రోడ్డు మీద వదిలేశారా? ఇన్నాళ్ళు మిమ్మల్ని ధర్మం తెలిసిన మనిషి అనుకున్నాను, కానీ మీరు ఇంత స్వార్థపరులని అనుకోలేదు. రిషి చప్పట్లు కొట్టాడు. వావ్, మంచి సెంటిమెంట్ సీన్. కానీ బ్రదర్, నాకు ఈ సెంటిమెంట్స్ అవసరం లేదు. మా అమ్మ అక్కడ కష్టపడి నన్ను పెంచింది. పోయిన నెల ఆమె చనిపోయింది. చనిపోయే ముందు నాకు నిజం చెప్పింది. నా హక్కును సాధించుకోమని చెప్పింది. అందుకే వచ్చాను. రిషి ఒక అడుగు ముందుకు వేశాడు. మిస్టర్ అర్జున్ రాయ్, నేను ఇక్కడికి వచ్చింది అన్నయ్య అని పిలిపించుకోవడానికి కాదు. నా వాటా కోసం
ఈ ఆస్తిలో, ఈ కంపెనీలో, ఈ ఇంటిలో నాకు సగం వాటా కావాలి. ఇది నా లీగల్ నోటీస్ అంటూ తన లాయర్ని పిలిచాడు. లాయర్ ముందుకు వచ్చి, విశ్వనాథ్ గారు, మీ మనవడు రిషి గారికి ఆస్తిలో సమాన హక్కు ఉంది. మీరు వారం రోజుల్లోగా ఆస్తి పంపకాలు చేయకపోతే మేము కోర్టుకు వెళ్తాం. అప్పటి వరకు రిషి గారు ఈ ఇంట్లోనే ఉంటారు. దీనికి కోర్టు స్టే ఆర్డర్ కూడా వచ్చింది అని పత్రాలు చూపించాడు. అర్జున్కి కోపం వచ్చింది. ఈ ఇంట్లో ఉండటమా? అసంభవం. ఇది నా ఇల్లు. ఇది మన నాన్న ఇల్లు బ్రదర్. నువ్వెంత హక్కుగా ఉంటున్నావో నేను అంత హక్కుగా ఉంటాను. రిషి కూల్గా చెప్పి నేరుగా ఇంటి లోపలికి నడిచాడు. హాయ్ ఎవ్రీవన్, పార్టీ కంటిన్యూ చేయండి. నేను నా రూమ్ సెలెక్ట్ చేసుకుంటాను అంటూ గర్వంగా వెళ్ళిపోయాడు. పార్టీ ఆగిపోయింది. అతిథులు గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. అర్జున్ తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు. స్నేహ పక్కనే కూర్చుంది. అర్జున్, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు మనం ఆవేశపడితే లాభం లేదు. వాళ్ళు లీగల్గా వచ్చాడు. స్నేహ సర్ది చెప్పింది. నాకు ఆస్తి పోతుందన్న బాధ లేదు స్నేహ. కానీ తాతయ్య నన్ను మోసం చేశారు. నాకొక తమ్ముడు ఉన్నాడని తెలిస్తే నేను వాడిని దగ్గరకు తీసుకునేవాడిని కదా. ఇలా శత్రువులా ఎందుకు మార్చనిచ్చారు? అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వనాథ్ గారు అర్జున్ కాళ్ళు పట్టుకోబోయారు. క్షమించు అర్జున్. అర్జున్ వెనక్కి జరిగాడు. వద్దు అతయ్య, ఇన్నాళ్ళు మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకున్నాను. కానీ ఈరోజు మీరంటే గౌరవం పోయింది. దయచేసి నా కళ్ళ ముందు ఉండకండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి భోజన సమయం. రిషి డైనింగ్ టేబుల్ హెడ్ చైర్లో కూర్చుని దర్జాగా భోజనం చేస్తున్నాడు. స్నేహ, అర్జున్ మెట్లు దిగి వచ్చారు. లే ఆ సీట్లోంచి, అర్జున్ గట్టిగా అన్నాడు. అది తాతయ్య సీటు. రిషి నవ్వుతూ చికెన్ ముక్క కొరికాడు. తాతయ్య? ఏ తాతయ్య? మనల్ని మోసం చేసిన ఆ ముసలివాడా? అతనికి అక్కడ కూర్చునే అర్హత లేదు అర్జున్. అయినా ఈ ఇంట్లో సగం నాది. ఏ కుర్చీలో కూర్చోవాలో నా ఇష్టం. మర్యాదగా మాట్లాడు రిషి, స్నేహ హెచ్చరించింది. హక్కులు అడగవచ్చు, కానీ బంధాలను అవమానించకూడదు. ఆయన తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఆయన వయస్సుకైన గౌరవం ఇవ్వాలి. రిషి స్నేహ వైపు ఆసక్తిగా చూశాడు. ఓ మీరైనా వదిన గారు. స్నేహ ఎండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నారు. కానీ మీ భర్తల ఎమోషనల్ ఫూల్ అవ్వకండి. బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు. అందుకేనేమో నువ్వు జైలుకి వెళ్ళి మరీ క్రిమినల్స్తో చేతులు కలిపావు. స్నేహ కౌంటర్ వేసింది. రిషి షాక్ అయ్యాడు. ఏమన్నావు? నీకు సుజాత అత్తయ్య, విరాట్ జైల్లో పరిచయమయ్యారని నాకు తెలుసు రిషి. వాళ్ళే నిన్ను ఇక్కడికి పంపించారు. నీ ఆస్తి కావాలి, వాళ్ళకు అర్జున్ పతనం కావాలి. కరెక్టేనా? స్నేహ సూటిగా అడిగింది. రిషి కాసేపు మౌనంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వాడు. స్మార్ట్, వెరీ స్మార్ట్. అవును, సుజాత ఆంటీ నన్ను కలిశారు. మా నాన్న గురించి ఆస్తి గురించి చెప్పారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో స్నేహ, వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళను వాడుకున్నాను. నా టార్గెట్ ఈ ఆస్తి మాత్రమే కాదు, ట్రయల్ గ్రూప్ని నాశనం చేయటం. ఎందుకు? అర్జున్ అడిగాడు. అది మా నాన్న కష్టార్జితం కాదు, అది మా అమ్మ కన్నీరు. మా అమ్మను మోసం చేసి కట్టిన సామ్రాజ్యం ఇది. దీన్ని కూల్చేస్తేనే ఆమె ఆత్మకు మనశ్శాంతి కలుగుతుంది. రిషి కళ్ళల్లో ద్వేషం రగిలింది. అర్జున్కి అర్థమైంది. రిషి మామూలు శత్రువు కాదు, గాయపడ్డ మనిషి. వాణ్ణి ప్రేమతో మార్చలేం, యుద్ధంతో ఓడించలేం. రిషి లేచి నిలబడ్డాడు. రేపటి నుండి ఆఫీస్ కూడా వస్తాను. నా క్యాబిన్ రెడీ చేయించు బ్రదర్. గుడ్ నైట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అర్జున్, స్నేహ ఒకరినొకరు చూసుకున్నారు. ఇన్నాళ్ళు బయట శత్రువులతో పోరాడారు. ఇప్పుడు సొంత రక్తంతోనే పోరాడాలి. గదిలోకి వెళ్ళాక అర్జున్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. స్నేహ వాడి కళ్ళల్లో పగ చూసావా? వాడి కంపెనీని నాశనం చేస్తా అంటున్నాడు. ఏం చేద్దాం? స్నేహ ఆలోచించింది. రిషికి కావాల్సింది న్యాయం అర్జున్. అతనికి అన్యాయం జరిగిందన్న కోపం ఉంది. సుజాత దాన్ని వాడుకుంటుంది. మనం రిషిని ద్వేషించకూడదు. అతని కోపం వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలి. అతనికి మన నాన్న మీద, తాతయ్య మీద కోపం ఉంది, కానీ కంపెనీ మీద కాదు. ఆ విషయం అతనికి అర్థమయ్యేలా చేయాలి. అదేలా?
రేపు ఆఫీస్లో రిషికి ఒక ఛాలెంజ్ ఇద్దాం. అతను నిజంగా సమర్థుడైతే నిరూపించుకోమనాలి. సుజాత చెప్పినట్టు కంపెనీని నాశనం చేస్తే అతనికి నష్టమని అతనికి ప్రాక్టికల్గా చూపించాలి. స్నేహ ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు ఉదయం ట్రయల్ గ్రూప్ ఆఫీసు రిషి ఎంట్రీ ఇచ్చాడు. స్టాఫ్ అంతా భయంగా చూస్తున్నారు. రిషి నేరుగా అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళాడు. నా క్యాబిన్ ఏది అని అడిగాడు. అర్జున్ తన సీట్లోంచి లేచి, వెల్కమ్ రిషి, నీ క్యాబిన్ కావాలంటే ముందు నువ్వు దానికి అర్హుడిగా నిరూపించుకోవాలి. ఏంటి పరీక్ష? రిషి వెటకరంగా అడిగాడు. మా కంపెనీకి ప్రాజెక్ట్ ఫినిక్స్ అని ఒక డెడ్ ప్రాజెక్ట్ ఉంది. అది ఎప్పటి నుండో నష్టాల్లో ఉంది. దాన్ని మూసేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ నువ్వు దాని లాభాల్లోకి తేగలితే అప్పుడు నీకు సగం వాటివ్వడానికి నేను రెడీ. లేకపోతే నువ్వు అమెరికా తిరిగి వెళ్ళిపోవాలి. డీలు ఓకేనా? స్నేహ సవాలు విసిరింది. రిషి ఆలోచించాడు. ఇది అతనికి అవమానం. కానీ ఛాలెంజ్ని స్వీకరించకపోతే పిరికివాడవుతాడు. ఓకే వదన గారు, డీల్. ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి ఈ కంపెనీలో నా సత్తా ఏంటి చూపిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను గెలిస్తే సగం కాదు, మొత్తం కంపెనీ నాదే. రిషి కండిషన్ పెట్టాడు. సరే చూద్దాం, అర్జున్ అన్నాడు. రిషి విసవిస వెళ్ళిపోయాడు. అర్జున్ స్నేహతో అన్నాడు. స్నేహ, అది డెడ్ ప్రాజెక్ట్, దాన్ని ఎవరు కాపాడలేరు. వాడు ఓడిపోవడం ఖాయం. స్నేహ నవ్వింది. వాడు గెలిచినా మనకే లాభం, ఓడినా మనకే లాభం అర్జున్. వాడు ఆ ప్రాజెక్టు మీద ఫోకస్ పెడితే సుజాత కుట్రల మీద ధ్యాస తగ్గుతుంది. ఈలోపు మనం సుజాత విరాట్లను పూర్తిగా దెబ్బ కొట్టొచ్చు. అర్జున్ స్నేహ తెలివికి ఫిదా అయ్యాడు. నిజంగా స్నేహ, నువ్వు ఎండివే కాదు, మాస్టర్ మైండ్వి. కానీ రిషి అంత సులభంగా లొంగే రకం కాదు. ప్రాజెక్ట్ ఫినిక్స్ని సక్సెస్ చేయడానికి అతను ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గం మళ్ళీ స్నేహ ప్రాణాల మీదకు వస్తుందా? జైల్లో ఉన్న సుజాతకు ఈ విషయం తెలిసింది. మూర్ఖు రిషి ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి చూస్తున్నాడా? వాణ్ణి ఎలా వాడుకోవాలో నాకు తెలుసు అని సుజాత కొత్త ఎత్తుగడ వేసింది. రాయల్ ఎంపైర్ భవంతిలో ఉదయం వేళలో ఇదివరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ రిషి రాకతో ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. గాల్లో ఒక రకమైన స్తబ్దత, ఉద్రిక్తత నెలకొంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడు వినిపించే నవ్వులు ఇప్పుడు మాయమయ్యాయి. కేవలం ప్లేట్లు, చెంచాల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. రిషి ఎప్పట్లాగే చాలా ఆలస్యంగా నిద్రలేచి వచ్చాడు. అతను ఇంకా నైట్ డ్రెస్లోనే ఉన్నాడు. చేతిలో సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని మెట్లు దిగుతున్నాడు. ఇంటి సాంప్రదాయాలకు, పద్ధతులకు ఏమాత్రం విలువ ఇవ్వని అతని ప్రవర్తన విశ్వనాథ్ గారిని బాధిస్తూ నోరు మెదపలేని పరిస్థితి. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ, రిషి వ్యంగ్యంగా పలకరించాడు. అర్జున్, స్నేహ మౌనంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు మాత్రం ఆశగా రిషి వైపు చూశారు. రిషి, రా నాన్న, టిఫిన్ చేద్దు అని పిలిచారు. రిషి ఆయన వైపు చూడకుండానే, నాకు ఇడ్లీలు దోశలు పడవు, నా బ్రేక్ఫాస్ట్ బయట ఆర్డర్ చేసుకున్నాను అంటూ డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అర్జున్కి కోపం వచ్చింది. రిషి, కాళ్ళు కింద పెట్టు, ఇది డైనింగ్ టేబుల్, మనం అన్నం తినే చోటు. సో వాట్, ఇది నా ఇల్లు బ్రదర్, నాకు నచ్చినట్టు ఉంటాను. అయినా నువ్వు నాకు మేనర్స్ నేర్పించకు. మీ నాన్న నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు ఎక్కడికి పోయాయి ఈ మేనర్స్? రిషి మాటల్లో ద్వేషం ఇంకా రగులుతూనే ఉంది. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. తండ్రి చేసిన తప్పుకు తను సంజాయిషి ఇవ్వలేడు. స్నేహ కలుగజేసుకుంది. రిషి, గతం గురించి మనం ఎంత మాట్లాడినా అది మారదు. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుతో నీకు ఇచ్చిన గడువులో ఒక్క రోజు గడిచిపోయింది. ప్రాజెక్టు ఫినిక్స్ పని ఎంతవరకు వచ్చింది? రిషి కాళ్ళు కిందికి దించి సీరియస్గా స్నేహ వైపు చూశాడు. డోంట్ వరీ వదిన గారు, నేను పని మొదలు పెట్టాను. ఇంకో 48 గంటల్లో ఆ ఫ్యాక్టరీలో పొగగొట్టాల నుండి పొగ రావటం మీరు చూస్తారు. 48 గంటలా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. అది అసాధ్యం. ఆ ఫ్యాక్టరీ మూతపడి 5 ఏళ్ళు అవుతుంది. మిషనరీ మొత్తం తుప్పట్టింది. పర్మిషన్లు రావటానికే నెలలు పడుతుంది. అది మీకు, అర్జున్ రాయ్కి, కానీ రిషి రాయ్కి కాదు. నాకు నా దారులు ఉన్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. రిషి ఛాలెంజ్ చేసి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
అర్జున్, స్నేహ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. స్నేహ, వాడేదో తప్పుదారిలో వెళ్తున్నాడు. 48 గంటల్లో ఫ్యాక్టరీ రన్ అవ్వటం అంటే వాడి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడేమో. అర్జున్ అనుమానం వ్యక్తం చేశాడు. నాకు అది డౌట్గా ఉంది అర్జున్. మనం వాడిని కంట కనిపెట్టి ఉండాలి. వాడు గెలవాలన్న కసితో కంపెనీని ప్రమాదంలో పడేస్తాడేమో. స్నేహ ఆందోళన చెందింది. నగర శివర్లలో ఉన్న ఫినిక్స్ కెమికల్ ప్లాంట్ అది. ఒకప్పుడు రాయల్ గ్రూప్కి అత్యంత లాభాలు తెచ్చిపెట్టిన ఫ్యాక్టరీ. పొల్యూషన్ కంట్రోల్ బ్రాడ్ నిబంధనలు పాటించలేదని మూసివేయబడింది. ఇప్పుడు అది పాములు పురుగులు తిరిగే తుప్పులా మారింది. రిషి తన స్పోర్ట్స్ కారులో అక్కడికి చేరుకున్నాడు. ఫ్యాక్టరీ పరిస్థితిని చూసి అతనికి చిరాకు వచ్చింది. దీన్ని బాగు చేయాలంటే ఏళ్ళు పడుతుంది. కానీ నాకంత టైం లేదు. నేను గెలవాలి, అర్జున్ ముందు నా సత్తా చాటాలి అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే అక్కడికి ఒక నల్లటి స్కార్పియో కారు వచ్చింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతని పేరు నాయుడు. అతని సిటీలో పేరు మోసిన స్మగ్లర్ మరియు ఇల్లీగల్ డీలర్. నమస్తే చిన్నదొర. నాయుడు వినయంగా దండం పెట్టాడు. ఎవరు నువ్వు? రిషి అడిగాడు. నేను మీకు సాయం చేయడానికి వచ్చాను సార్. సుజాత అమ్మగారు పంపించారు, నాయుడు చెప్పాడు. సుజాత పేరు వినగానే రిషి అలర్ట్ అయ్యాడు. ఆంటీ పంపించారా? ఏం సాయం? నాయుడు ఫ్యాక్టరీ వైపు చూపిస్తూ, సార్, ఈ తుప్పు పట్టిన మిషన్లు బాగు చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మీ దగ్గర అంత టైం లేదు. సుజాత అమ్మగారు ఒక షార్ట్ కట్ చెప్పారు. ఏంటది? ఈ ఫ్యాక్టరీలో మనం పాత పద్ధతిలో కెమికల్స్ తయారు చేస్తే పర్మిషన్లు రావు. కానీ నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. అది వాడితే ఉన్న మిషన్లతోనే మనం హై క్వాలిటీ సాల్వెంట్స్ తయారు చేయవచ్చు. దీనికి డిమాండ్ మార్కెట్లో చాలా ఉంది. ఒక్క రోజులో ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, నాయుడు వివరించాడు. కానీ అది లీగలేనా? రిషి అడిగాడు. నాయుడు నవ్వాడు. బిజినెస్లో లాభం ఒక్కటే లీగల్ సార్, మిగతావన్నీ అడ్జస్ట్ చేసుకోవటమే. ఆ మెటీరియల్ కొంచెం ప్రమాదకరమైందని బ్యాన్ చేసింది. కానీ ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే ప్రొడక్షన్ చేసి స్టాక్ బయటకు పంపించేస్తే కోట్లలో లాభం వస్తుంది. మీరు ఛాలెంజ్ గెలుస్తారు. రిషి ఆలోచించాడు. ఇది తప్పు అని తెలుసు, కానీ అర్జున్ స్నేహాల ముందు గెలవాలన్న అహంకారం అతని కళ్ళు మూసుకునేలా చేసింది. అర్జున్కి నేనెవరో తెలియాలి. రూల్స్ బ్రేక్ చేసినా సరే నేను గెలవాలి అనుకున్నాడు. సరే నాయుడు, మెటీరియల్ ఎప్పుడు వస్తుంది? రిషి అడిగాడు. ఈ రాత్రికి లారీలు వస్తాయి సార్. రేపు ఉదయానికల్లా ప్రొడక్షన్ స్టార్ట్, నాయుడు హామీ ఇచ్చాడు. రిషికి తెలియని విషయం ఏమిటంటే ఆ మెటీరియల్ అత్యంత పేర్లు స్వభావం కలిగినది. ఏమాత్రం ఉష్ణోగ్రత తేడా వచ్చినా ఫ్యాక్టరీ బూడిదైపోతుంది. సుజాత ప్లాన్ అదే. ఫ్యాక్టరీ పేలిపోవాలి, రిషి జైలుకు వెళ్ళాలి, రాయల్ గ్రూప్ మూతపడాలి. రాయల్ గ్రూప్ ఆఫీసు. స్నేహ తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంది. కానీ ఆమె మనసు రిషి మీదే ఉంది. ఆమె తన నమ్మకస్తులైన మేనేజర్ మూర్తిని పిలిచాడు. మూర్తి గారు, ఫినిక్స్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా? రిషి ఎవరినైనా కలిసారా? ఉంది మేడం. రిషి గారు ఈరోజు నాయుడు అనే వ్యక్తిని కలిశారు. అతను ఒక బ్రోకర్, ఇల్లీగల్ కెమికల్స్ సప్లై చేస్తారని మార్కెట్లో టాక్ ఉంది, మూర్తి చెప్పాడు. స్నేహ ఉలిక్కిపడింది. నాయుడా? వారితో రిషికి పనేంటి? ఓరి దేవుడా, వారి రిషిని ఏదో ట్రాప్లో ఇరికిస్తున్నాడు. వెంటనే స్నేహ అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళింది. అర్జున్ ప్రమాదం ముంచుకొస్తుంది. రిషి ఆ నాయుడు గారితో డీల్ కుదుర్చుకున్నాడు. నాకు తెలిసి వాడు బ్యాన్ చేసిన కెమికల్స్ వాడబోతున్నాడు. అదే జరిగితే పోలీసులు రైడ్ చేస్తారు, రిషి అరెస్ట్ అవుతాడు, మన కంపెనీ లైసెన్స్ రద్దవుతుంది, స్నేహ ఆందోళనగా చెప్పింది. అర్జున్ సీరియస్ అయ్యాడు. వాణ్ణి ఇప్పుడే ఆపాలి. పద స్నేహ, ఫ్యాక్టరీకి వెళ్దాం. ఇద్దరూ హుటాహుట్న బయలుదేరారు. కానీ అప్పటికి ఆలస్యమైపోయింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. ఫినిక్స్ ఫ్యాక్టరీలో లారీలు వచ్చి ఆగాయం. డ్రమ్ములు దించుకున్నారు. రిషి అక్కడ నిలబడి పనులు పర్యవేక్షిస్తున్నాడు. త్వరగా కానివ్వండి, తెల్లవారేసరికి మిషన్లు రన్ అవ్వాలి అని కార్మికులను తొందర పెడుతున్నాడు. నాయుడు పక్కనే ఉండి నవ్వుకుంటున్నాడు. అతను సుజాతకు మెసేజ్ చేశాడు. పని మొదలైంది అమ్మగారు. చేప వల్లో చిక్కుకుంది. జైల్లో ఉన్న సుజాత
ఆ మెసేజ్ చూసి వికృతంగా నవ్వింది. ఆమె వెంటనే తన దగ్గర ఉన్న సీక్రెట్ ఫోన్ నుండి డ్రగ్ కంట్రోల్ అథారిటీ మరియు పోలీసులకు అజ్ఞాత వ్యక్తిగా ఫోన్ చేసింది. హలో, ఫినిక్స్ కెమికల్ ప్లాంట్లో భారీ ఎత్తున నిషిద్ధ రసాయనాలు వాడుతున్నారు. వెంటనే రైడ్ చేయండి. అర్జున్ స్నేహ కారు ఫ్యాక్టరీ వైపు దూసుకెళ్తుంది. అర్జున్ రిషి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. స్నేహ టెన్షన్ పడుతూ చెప్పింది, వాడు నా తమ్ముడే కానీ శత్రువు చేతిలో కీలుబొమ్మ అయ్యాడు స్నేహ. వాడికి ఆస్తి మీద కాంక్ష ఉంది కానీ అనుభవం లేదు. సుజాత వాణ్ణి బలిపశువుని చేస్తుంది. అర్జున్ డ్రైవింగ్ చేస్తూనే అన్నాడు. వారు ఫ్యాక్టరీ గేటు దగ్గరకు చేరేసరికి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్నారు. ఎవరిని లోపలికి అనుమతించవద్దని రిషి సార్ ఆర్డర్. సెక్యూరిటీ చెప్పాడు. అర్జున్ కార్ దిగి, నేను ఈ కంపెనీ చైర్మన్ రా, గేట్ తీ అని గద్దించాడు. సెక్యూరిటీ భయపడి గేట్ తీశాడు. కారు లోపలికి వెళ్ళింది. ఫ్యాక్టరీ లోపల రిషి ఒక పెద్ద బాయిలర్ దగ్గర ఉన్నాడు. కార్మికులు ఆ కెమికల్స్ని బాయిలర్లో పోస్తున్నారు. ఉష్ణోగ్రత మీటర్ వేగంగా పెరుగుతుంది. రిషి ఆపు! అర్జున్ గట్టిగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రిషి తిరిగి చూశాడు. అర్జున్ చూడగానే అతని ముఖం చిట్లించుకున్నాడు. మళ్ళీ వచ్చావా? నేను గెలవటం చూడలేక అడ్డుపడుతున్నావా? ఇది గెలుపు కాదురా మూర్ఖుడా, ఇది ఆత్మహత్య. ఆ కెమికల్స్ ఏంటో తెలుసా నీకు? అవి హైలీ ఎక్స్ప్లోజివ్. కొంచెం టెంపరేచర్ పెరిగితే ఈ ఫ్యాక్టరీ మొత్తం గాల్లో కలుస్తుంది. ఆపు దాన్ని! అర్జున్ హెచ్చరించాడు. నువ్వు నాకు పాఠాలు చెప్పక అర్జున్, నేనంతా చెక్ చేశాను. నాయుడు గ్యారంటీ ఇచ్చాడు. రిషి వాదించాడు. స్నేహ నాయుడు వైపు చూసింది. నాయుడు మెల్లగా అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నాయుడు గాని పట్టుకోండి, స్నేహ సెక్యూరిటీకి చెప్పింది. కానీ అప్పటికే బాయిలర్ నుండి వింత శబ్దాలు రావటం మొదలయ్యాయి. ప్రెజర్ గేట్ ఎర్రటి గీతం దాటిపోయింది. సైరన్ మోగడం స్టార్ట్ అయింది. ప్రెజర్ కంట్రోల్ అవ్వటం లేదు, పేలిపోయేలా ఉంది. ఆపరేటర్ భయంతో అరిచాడు. రిషి ముఖం పాలిపోయింది. ఏంటి? నాయుడు చెప్పాడు కదా సేఫ్ అని. వాడు సుజాత మనిషిరా, నిన్ను చంపడానికి ప్లాన్ వేశాడు. పరిగెత్తండి అందరూ! అర్జున్ అరిచాడు. కార్మికులు భయంతో బయటకు పరుగు తీశారు. కానీ రిషి అక్కడే షాక్లో ఉండిపోయాడు. బాయిలర్ వైపు చూస్తూ నిలబడిపోయాడు. తన అహంకారం తన్నే కాల్చేయబోతుందని అతనికి అర్థమైంది. రిషి రా! అర్జున్ రిషి దగ్గరికి వెళ్ళి అతన్ని లాగపోయాడు. అప్పుడే బాయిలర్ పైపు ఒకటి పగిలి వేడి ఆవిరి బయటికి వచ్చింది. అది రిషి అర్జున్లకు అడ్డుగా ఒక గోడలా మారింది. రిషి మంటలు చిక్కుపోయాడు. అన్నా! రిషి మొదటిసారి భయంతో అరిచాడు. రక్షించు! అర్జున్ ఏమాత్రం ఆలోచించలేదు. తన ముఖానికి రుమాలు కట్టుకుని ఆ వేడి ఆవిరిలోకి దూకాడు. అర్జున్ వద్దు, ప్రమాదం! స్నేహ అరుస్తుంది. అర్జున్ మంటల మధ్య నుండి రిషి చేయి పట్టుకుని లాగాడు. డ్రా, బయటకు రా అంటూ అతన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇద్దరు కింద పడ్డారు. అంతలో పెద్ద పేళ్లు సంభవించింది. ద్రాల్మని బాయిలర్ పేలిపోయింది. ఆ పేళ్లు దాటికి అర్జున్ రిషి ఇద్దరు దూరంగా ఎగిరిపడ్డారు. స్నేహ పరుగున వారి దగ్గరికి వెళ్ళింది. అర్జున్ రిషి అదృష్టవశాత్తు వారు కొంచెం దూరంలో పడ్డంతో ప్రాణభయం తప్పింది. కానీ ఇద్దరికీ గాయాలయ్యాయి. అర్జున్ వీపు కాలింది. రిషి కాలికి దెబ్బ తగిలింది. పోలీస్ సైరన్ మోగుతుంది. పోలీసులు ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. మిస్టర్ రిషి, యు ఆర్ అండర్ అరెస్ట్. బ్యాన్ చేసిన కెమికల్స్ వాడుతున్నందుకు, ఫ్యాక్టరీ యాక్ట్ ఉల్లంఘించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రిషికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది, తను మోసపోయాను. సుజాత తనను వాడుకుంది. ఇప్పుడు జైలుకి వెళ్ళడం ఖాయం. కానీ అప్పుడే అర్జున్ లేచి నిలబడ్డాడు. నొప్పితో బాధపడుతున్న ఇన్స్పెక్టర్ ముందు నిలబడ్డాడు. ఆగండి ఇన్స్పెక్టర్, రిషిని అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు, అర్జున్ అన్నాడు. ఏంటి సాక్ష్యాలున్నాయి కదా. ఈ ఫ్యాక్టరీకి చైర్మన్ నేను. ఇక జరిగే ప్రతిదానికి బాధ నాది. రిషి కేవలం ట్రైనీ. అతనికేమీ తెలియదు. ఆ కెమికల్స్ ఆర్డర్ చేసింది నేను. ప్రొడక్షన్ స్టార్ట్ చేయమన్నది నేను. అరెస్ట్ చేయాలంటే నన్ను చెయ్యండి. అర్జున్ బాంబు పేల్చాడు. స్నేహ రిషి ఇద్దరు షాక్ అయ్యారు. అన్నా, ఏం చేస్తున్నావు? తప్పు చేసింది నేను. నువ్వెందుకు బాధ తీసుకుంటున్నావు? రిషి కన్నీళ్లతో అడిగాడు. అర్జున్ రిషి భుజమే చెయ్యి వేసి నవ్వాడు. తమ్ముడు తప్పు చేస్తే అన్న సర్దిద్దాలరా, శిక్ష అనుభవించకూడదు.
నువ్వు మా నాన్న రక్తం. నిన్ను జైలుకు పంపితే నాన్న ఆత్మకు శోభిస్తుంది. ఇంటికి వెళ్ళు, తాతయ్యకు తోడుగా ఉండు అని చెప్పి అర్జున్ చేతులు ముందుకు చాపాడు. అరెస్ట్ మీ ఇన్స్పెక్టర్. పోలీసులు అర్జున్ని అరెస్ట్ చేశారు. స్నేహ అడ్డుకోపోయింది కానీ అర్జున్ ఆమెను వారించాడు. స్నేహ, కంపెనీ బాధ్యత, రిషి బాధ నీదే. నేను త్వరగానే వస్తాను. న్యాయం మన వైపు ఉంది. సుజాత కుట్రను బయటపెట్టు అని చెప్పి అర్జున్ పోలీస్ జీప్ ఎక్కాడు. రిషి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చేశాడు. తను ఎవరినైతే శత్రువు అనుకున్నాడు, ఎవరినైతే నాశనం చేయాలనుకున్నాడు, ఆ అన్నే ఈరోజు తన కోసం జైలుకు వెళ్ళాడు. ఆ క్షణం రిషిలోని ద్వేషం కాలి బూడిదైపోయింది. అక్కడ కొత్త మనిషి పుట్టాడు. స్నేహ రిషి దగ్గరకు వెళ్ళింది. లే రిషి, ఏడవటానికి సమయం కాదు. మీ అన్నయ్య నీ కోసం త్యాగం చేశాడు. ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఏం చేస్తావు? రిషి కళ్ళు తుడుచుకొని లేచాడు. అతని కళ్ళలో ఇప్పుడు పగలేదు, పశ్చాత్తాపం, కృతజ్ఞత ఉన్నాయి. నా ప్రాణం పోయినా సరే అన్నయ్యని బయటకు తీసుకొస్తాను వదినా. ఆ సుజాత అంతం చూస్తాను. రిషి శపథం చేశాడు. రాయల్ ఎంపైర్ భవంతిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు. ఒక యుద్ధం తర్వాత మిగిలిన శూన్యం లాంటిది. విశ్వనాథ్ గారు హాల్లోని సోఫాలో కూర్చొని గోడకు వేలాడుతున్న ఆదిత్య ఫోటో వైపు చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయాయి. తన పెద్ద మనవడు జైల్లో ఉన్నాడు. చిన్న మనవడు ఏమయ్యాడో తెలియదు. ఆదిత్య, నా పాపమే నీ పిల్లలకు శాపంగా మారిందా అని ఆయన మనసులో కుమిలిపోతున్నారు. అప్పుడే గుమ్మం దగ్గర అలికిడి అయింది. విశ్వనాథ్ గారు తలతిప్పి చూశారు. అక్కడ రిషి నిలబడి ఉన్నాడు. పేర్లు దాటికి అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. కాలికి కట్టు ఉంది. ముఖం నిండా మసి గాయాలు ఉన్నాయి. కానీ అతని కళ్ళల్లో ఇన్నాళ్ళు కనిపించిన ద్వేషం లేదు. ఒక పసిపిల్లాడి భయం, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. రిషి నెమ్మదిగా కుంటుకుంటూ లోపలికి వచ్చాడు. విశ్వనాథ్ గారిని చూడగానే అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. తాతయ్య! రిషి గొంతు వణికింది. ఆ పిలుపు వినగానే విశ్వనాథ్ గారు లేచి నిలబడ్డారు. ఇన్నాళ్ళు ఆ ముసలివాడు అని పిలిచిన నోరు ఈరోజు తాతయ్య అని పిలిచింది. రిషి పరుగున వచ్చి విశ్వనాథ్ గారి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు తాతయ్య, నేను రాక్షసుణ్ణి. మీ మీద పగతో, అన్నయ్య మీద అసూయతో విచక్షణ కోల్పోయాను. నా చేతులతో నేనే ఫ్యాక్టరీని తగలబెట్టాను. నా వల్ల అన్నయ్య జైలుకి వెళ్ళాడు. నన్ను కొట్టండి తాతయ్య, చంపేయండి. రిషి బోర్న ఏడ్చేశాడు. విశ్వనాథ్ గారు రిషిని లేపి గుండెలకు హత్తుకున్నాడు. ఏడవకు రిషి, మనిషన్నాక తప్పు చేయడం సహజం. కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మీ అన్నయ్య తన స్వేచ్ఛను పణంగా పెట్టాడు. వాడు నిన్ను తమ్ముడుగా స్వీకరించాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. అప్పుడే స్నేహ అక్కడికి వచ్చింది. ఆ ముఖంలో కూడా ఆవేదన ఉంది. కానీ ఆమె కళ్ళల్లో దృఢ నిశ్చయం ఉంది. రిషి ఏడవటం వల్ల అన్నయ్య తిరిగి రాడు. మన దగ్గర సమయం లేదు. రేపు ఉదయం అన్నయ్యను కోర్టులో హాజరుపరుస్తారు. ఈలోపు మనం అసలు దోషులను పట్టుకోవాలి. స్నేహ హెచ్చరించింది. రిషి కళ్ళు తుడుచుకున్నాడు. వదిన, ఆ నాయుడుగాడు పరారులో ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే అన్నయ్య నిర్దోషి అని నిరూపించగలం. కాని వాడెక్కడున్నాడు పోలీసులకు కూడా తెలియటం లేదు. స్నేహ ఆలోచించింది. వాడు పోలీసులకు దొరక్కపోవచ్చు రిషి, కానీ నీకు దొరుకుతాడు. నాకా? ఎలా? నాయ దృష్టిలో నువ్వింక వాడి పార్ట్నర్వే. ఫ్యాక్టరీ పేలిపోయాక నువ్వు అరెస్ట్ అయ్యావని వాడు అనుకున్నాడు. కానీ అన్నయ్య అరెస్ట్ అయ్యాడని వాడికి తెలిసి ఉంటుంది. నువ్వు వాడికి ఫోన్ చేసి నువ్వు నన్ను మోసం చేశావు, నా వాటా డబ్బు ఇవ్వకుండా పారిపోయావు అని గొడవ పెట్టు. డబ్బు ఆశ చూపిస్తే వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. స్నేహ ఒక ప్లాన్ చెప్పింది. రిషికి స్నేహ ఆలోచన నచ్చింది. అవును వదిన, వాడికి డబ్బు పిచ్చి, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. నగర శివర్లలోని ఒక పాడుబడ్డ ఫామ్ హౌస్ అది. నాయుడు అక్కడ దాక్కొని సుజాతకు ఫోన్ చేస్తున్నాడు. అమ్మగారు, పనైంది కానీ చిన్న తేడా జరిగింది. ఆ రిషిగాడు చావలేదు. అర్జున్ గాడు జైలుకి వెళ్ళాడు. అయినా మనకు లాభమే కదా. అర్జున్ జైల్లో ఉంటే కంపెనీ మీ చేతికి వస్తుంది. నాయుడు నవ్వుతున్నాడు. అంతలో అతనికి రిషి నుండి కాల్ వచ్చింది. నాయుడు కంగారు పడ్డాడు. వీడు బయట ఉన్నాడా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో చిన్నదొర. ఒరే నాయుడు, రిషి అరుపు ఫోన్లో వినిపించింది. నన్ను ముంచేశావురా.
సేఫ్ అని చెప్పి ఫ్యాక్టరీని పేల్చేశావు. అర్జున్ గాడు ఏదో ఫోజు కొట్టి జైలుకు వెళ్ళాడు కానీ నా పరిస్థితి ఏంటి? నా మొహాన ఉన్న మచ్చలు, నా కాలి గాయం ఎవరు బాగు చేస్తారు? నాకు సుజాత ఆంటీ ఇచ్చిన డబ్బు కూడా అందలేదు. నాయుడు నమ్మేశాడు. అయ్యో దొరా, కూల్ అవ్వండి. అది యాక్సిడెంట్ అంతే. సుజాత గారు మీకు డబ్బు ఇస్తానన్నారు కదా. నాకు ఆ సుజాత మీద నమ్మకం పోయింది. నాకిప్పుడే 2 కోట్లు కావాలి. లేకపోతే నేను పోలీసులకు లొంగిపోయి నీ పేరు సుజాత పేరు చెప్పేస్తాను. అప్పుడు నువ్వు కూడా జైలు చిప్పకూడు తినాలి. రిషి బ్లాక్మెయిల్ చేశాడు. నాయుడు భయపడ్డాడు. రిషి నిజంగా లొంగిపోతేనే తన పని అయిపోతుంది. వద్దు సార్ వద్దు, నేను డబ్బు ఇస్తాను. మనం కలుద్దాం. ఎక్కడ? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న పాత డాబా దగ్గరకు రండి. అక్కడెవరూ ఉండరు. నాయుడు ప్లేస్ చెప్పాడు. రిషి ఫోన్ కట్ చేసి స్నేహ వైపు చూసి థమ్సప్ చూపించాడు. పిట్ట వల్లో పడింది వదిన. స్నేహ వెంటనే విక్రమ్కి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసింది. ఒక స్టింగ్ ఆపరేషన్కి రంగం సిద్ధమైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.